వినాయక్ నగర్లోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభ గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాసర్ల నాగరాజు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత స్థాయిలో ఈ నెల 18న హలో కామ్రేడ్ చెలో ఖమ్మం పేరిట లక్షలాది మంది మహాప్రదర్శన భారీ బహిరంగ సభ జరగనున్నట్లు, ఈ బహిరంగ సభకు 5 లక్షల మందితో 45 దేశాల కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతారని, భారత గడ్డపై సిపిఐ 1925 డిసెంబర్ 26 కాన్పూర్ నగర్లో ఆవిర్భవించిన ప్రాంతం నుండి ప్రారంభమైన దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయని, జనవరి 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభతో అంగరంగ వైభవంగా ముగుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా సభకు అధిక సంఖ్యలో మల్కాజ్గిరి ప్రాంతం నుండి వావక్ష ప్రజాతంత్ర సామ్యవాద వాదులను అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మల్కాజ్గిరి మండల కార్యదర్శి టి యాదగిరి గౌడ్, మహిళా సమైక్య నాయకురాలు రొయ్యల గిరిజ, కృష్ణమూర్తి, సిపిఐ నాయకులు జెన్ను రాములు, బి లింగం, జి రాములు, జె వెంకటరమణ, ఈ వెంకటయ్య, సి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18 తారీఖు నాడు హలో కామ్రేడ్ చెలో ఖమ్మం పేర దశాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభ మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మల్కాజ్గిరి ప్రాంతం నుండి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారత దేశంలో ఆవిర్భవించి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏకైక కమ్యూనిస్టు పార్టీ, ప్రజల కోసం నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా యువ కమ్యూనిస్టులను ఉత్తేజపరిచేందుకు ఈ భారీ బహిరంగ సభ కాన్పూర్లో ఆవిర్భావ ఉత్సవాలు కాన్పూర్లో ప్రారంభమై దేశవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఖమ్మంలో భారీ బహిరంగ సభతో పార్టీ శ్రేణులను నూతన ఉత్తేజాన్ని కలిగించేందుకు ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాబట్టి 45 దేశాల మంది ప్రతినిధులు, కమ్యూనిస్టు ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ మహా బహిరంగ సభలో మనం అందరం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం.